లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. కల్లం హరికృష్ణారెడ్డిని మీరు అనంతపురంకి వచ్చేంతవరకు చూడలేదు, మాట్లాడలేదు కదా, మళ్ళీ విజయవాడలోనే మాట్లాడారు. అవును, విజయవాడ. వాస్తవాలు ఏంటో ఆ రోజు సంఘటనకు కారణమైన కల్లం హరికృష్ణారెడ్డిని నేను పిలిపిస్తాను. ఇప్పుడు అదే పనికి పిలిపించాను, మీరు వస్తున్నారని ఆయనకు ఫోన్ చేశాను, వచ్చాడు, బయట ఉన్నాడు, పిలిపిస్తాను, ఆయనతోనే అన్ని ఇస్తాం వాస్తవాలు మనం మాట్లాడదాం. కల్లం హరికృష్ణారెడ్డి రావను ఆయన వస్తున్నాడని మిమ్మల్ని పిలిపించాను, కానీ కొంచెం చాలా విషయాలు మనం మాట్లాడాలా. వెల్కమ్ టు సుమన్ టీవీ. బాగున్నారా? బాగున్నా. అనంతపురం జిల్లాని ఏం చేయాలనుకుని ఆ రోజు అనంతపురంకి వచ్చారు మీరు? అనంతపురం జిల్లాలో రక్తపాతాలు లేవు, ఫ్యాక్షనిజం లేదు, ప్రశాంతంగా సంక్షేమంతో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్షేమంతో అభివృద్ధిగా ఉంది, అభివృద్ధి చెందుతుంది అని చూపించేదానికి పోయినా. మీరు ఎక్కడో గుంటూరులో ఛాలెంజ్లు చేసుకొని అనంతపురంకి వచ్చారు. ఎవరితో ఛాలెంజ్ చేశారు? నందిగామాకు చెందిన అజయ్ సజ్జాతో మీరు ఛాలెంజ్ చేశారు, అతను మీకు ఛాలెంజ్ చేశాడు, ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నారు. మీరు ఛాలెంజ్లు చేసుకున్నప్పుడు గుంటూరు జిన్నా టవర్ దగ్గర కూర్చొని మీరు మీసాలు తిప్పి తొడలు కొట్టింటే బాగుంటుండే. జిన్నా టవర్ దగ్గర స్థలము లేక అనంతపురంకు వచ్చి మీసాలు తిప్పడం ఏంది? అభివృద్ధిని చూపించేకొచ్చిన వారు అభివృద్ధిని చూపించుకోవచ్చు, మీ సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు. మీసాలు తిప్పి తొడలు కొట్టడం అంత అవసరం ఏమొచ్చిందంటారు? ఇప్పుడు ముందు అనంతపురం ఎందుకు వచ్చారంటున్నారు కదన్నా. అవును. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేయాలంటే స్టూడియోలో అన్న ఉండాలా, లేదు మీరు నా దగ్గర కన్నా రావాలా, నేను మీ దగ్గర కన్నా రావాలా, ఏదో ఒకటి జరగాలి, ఏదో ఒకటి జరగాల. మీరు ఆడే కూర్చోండి, నేను ఏడే కూర్చుంటే అంటే అవదు. సో అక్కడ జరిగిపోని నేను కూర్చొని మాట్లాడుతున్నా గానీ వీళ్ళేమన్నారు, ఇదే సజ్జా అజయ్ అని అతను ఏమన్నాడు, నువ్వు అక్కడికి వచ్చి మాట్లాడు, చూసి మాట్లాడు అన్నాడు. నేను వచ్చేసి డైరెక్ట్ గా క్లాక్ టవర్ దగ్గర పోయి మీరు అన్నట్టు మీసం తిప్పలేదు కదా, నేనేం చేశాను, వాళ్ళు ఆక్రమించిన భూమి దగ్గరకు పోయాను, ఏదైతే పార్టీ ఆఫీస్ కట్టారో అక్కడికి వెళ్ళి చూపించాను, మాట్లాడాను అక్కడ వాళ్ళతో. అక్కడ నుంచి జాకీ పరిశ్రమ డబ్బా కొడుతున్నారు, తరలిపోయింది అని చెప్పేసి అక్కడేం జరిగిందో అది చూపించాను. ఈ హయాంలో, ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగిందో అభివృద్ధి చూపించాను. ఇప్పుడు అక్కడ ఎవరు రచ్చ కోరుకుందే లేదా యుద్ధం కోరుకుంది ఎవరు మీరు చెప్పండి? కల్లం హరికృష్ణారెడ్డి. కల్లం హరికృష్ణారెడ్డి అనే వ్యక్తి నిజంగా యుద్ధం కోరుకుంటే ఇదే గుంటూరు నుంచి ఒక 500 మందినో 1000 మందినో తీసుకుని పోయాడు, కానీ ఒక్కడే పోయాడు కాదు. డైరెక్ట్ గా క్లాక్ టవర్ రాప్తాడ్ ఎమ్మెల్యే కల్లం హరికృష్ణారెడ్డికి సపోర్ట్ ఇచ్చి మనుషులను దోలింటే ఒక 1000 మందినో 10,000 మందినో దోలిండేవాడు. పరిటాల శ్రీరామ్ మాదిరి 17 మంది 20 మంది లేరు, 17 మంది 20 మంది పరిటాల శ్రీరామ్కి వచ్చినట్లు రారు. మేము ఒక పిలుపునిస్తే 100,000 మంది వస్తారు, టవర్ క్లాక్ కాడ నిలబడి కల్లం హరికృష్ణారెడ్డితో ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి అతను 4-5 వచ్చాడు. అక్కడి వరకు నేను వస్తానని చెప్పిన వాడు వచ్చాడు, అటు వరకు పోలీసులు అరెస్ట్ చేశారు. కాదన్న నాగరాజన్, ఒకటే అడుగుతున్నాను, మీరు అన్నట్టు నిజంగా నేను యుద్ధం కోరుకుంటే లేదా గొడవ కోరుకుంటే నేరుగా క్లాక్ టవర్ దగ్గర పోయి ఆడ కూర్చొని రా చూసుకుందాం అనేవాడిని, కానీ ఇదంతా తిరిగి ఇదంతా చూపించాల్సిన అవసరం. తిరిగి మీరు చూడ్డానికి అనంతపురమేమి మీ పుట్టినీళ్ళు కాదు, మీ సొంతూరేం కాదు, మీరు పుట్టి పెరిగింది కాదు ఆ ఊరు. మీకు టీడీపీ ఆఫీస్ కావచ్చు, పేరూరు డ్యామ్ కావచ్చు, జాకీ పరిశ్రమ కావచ్చు, డైరీ కావచ్చు, ఇవన్నీ చూపించింది మీరే నేరుగా వెళ్ళారా? ప్రకాష్ రెడ్డి గారి అనుచరులు మీ వెంట వచ్చారా? ఇక్కడ ప్రకాష్ రెడ్డి వాస్తవాలు చెప్పండి. వాస్తవాలేనా? ప్రకాష్ రెడ్డి గారు అనుచరులతో పని లేదు, మనమేం పాత జమాన్ కాలంలో లేము, ఏదో ఎల్లో మీడియా ఒకటే ఉండే కాలంలో లేవన్నా. ఇది గ్లోబల్ విలేజ్ అయిపోయింది, బ్లూ మీడియా కూడా వచ్చింది ఈ రోజు. సరే, అది మీరు అనుకుంటే తప్పులేదు, ఎల్లోతో పాటు బ్లూ వచ్చింది, తప్పులేదు. అదే ఆ బ్లూ మీడియా పని ఏంటో కూడా చెప్తానన్న నేను. సో ఈ విధంగా నేను దాదాపు ఆల్మోస్ట్ 9-10 ఇయర్స్ నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో వెరీ యాక్టివ్ గా ఉన్నాను, అది ప్రతి ఒక్కరికి తెలిసింది. 175 కాన్స్టిట్యున్సీస్ లో కనీసం 10 మంది అన్నా సరే నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు. నేను వెళ్తే పలకరించేవాళ్ళు ఉన్నారు, నాకు కావాల్సిన డీటెయిల్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో నేను ఇప్పటి వరకు చాలా కాన్స్టిట్యున్సీస్ తిరిగాను. అంటే ఇది కొంచెం మీడియా హైప్ వల్ల కానీ ఏదన్నా వల్ల కానీ ఇంత వైరల్ అయింది, కానీ అదర్ దాన్ దట్ చాలా మంచి పనులు చేసాం. బెండపూడి స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు నాకు ఎలా పరిచయం మీకు తెలుసో లేదో, మీ నోటీస్కి వచ్చిందో లేదో, బెండపూడి స్టూడెంట్స్ ఈ రోజు ప్రభాకర్ అన్న నేను చదివిస్తున్నాం వాళ్ళని. మరి అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం చేసాం. అక్కడ ఆ ఎమ్మెల్యే గారు ఎవరో కూడా నాకు తెలియదు ఇంకా సీరియస్లీ ఈ రోజు కూడా. అక్కడ ఉన్న లోకల్ గా వైఎస్ఆర్సీపీ అంటే ఎవరైతే హార్డ్ కోర్ గా తిరిగే సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉన్నారో వాళ్ళ ద్వారా వెళ్ళి డేటా తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ఇది అంతే. నాకు కావాలి అనుకున్నాను, చూపించాలి అనుకున్నాను, చెప్పాలి అనుకున్నాను, నేను వస్తున్నాను అని చెప్పి నేను ప్రత్యేకంగా ఏ ఒక్కరికి ఫోన్ కూడా చేయలేదన్న. ఎలా అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది టీడీపీ వాళ్ళు తెలుసుకున్నారో, వాళ్ళకన్నా ముందు యాక్టివ్గా ఉండేది మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. వాళ్ళకి తెలిసింది, వాళ్ళే ఫోన్లు చేశారు, వాళ్ళే మెసేజ్ చేశారు, నువ్వు ఎక్కడికి వస్తావు చెప్పన్నా, మేము చూపిస్తాం, వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందో చూపిస్తాం అని చెప్పేసి ఏ పల్లెకి పోయినా సరే చెప్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా మిమ్మల్ని, మీరు డెవలప్మెంట్ చూపించడం నేను తప్పనడం లేదు, జరిగింది డెవలప్మెంట్ జరిగింది, ప్రకాష్ రెడ్డి గారి హయాంలో డెవలప్మెంట్ జరిగింది, నేను కూడా ఒప్పుకుంటా, జిల్లావాసిగా నేను కూడా ఒప్పుకుంటా. ఆ డెవలప్మెంట్ చూపించిన తర్వాత టవర్ క్లాక్ దగ్గరికి వెళ్ళి ఎందుకు తొడగొట్టారు? నేను వచ్చాను, టవర్ క్లాక్ దగ్గరే ఉన్నాను, రండి చూసుకుంటామని ఎందుకు తొడగొట్టారు? మీసం తిప్పారు. ఆ వీడియోలన్నీ వైరల్ అయ్యాయి, సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. బాగా మీరు మీసాలు పెంచారు కాబట్టి మీసాలు బలంగా తిప్పారు. అంటే మీ గుండె ధైర్యంతో ఇప్పుడు మీరు గుడివాడ నుంచి
విజయవాడకు వచ్చేటప్పుడు మీరు బైరెడ్డి సిద్ధార్థ గారు ఒకే వెహికల్లో వచ్చారు. వచ్చేటప్పుడు సిద్ధార్థకు కూడా చెప్పారు మీరు వెళ్తున్నా అంటే వెళ్ళు కానీ వేరే గొడవలొద్దు, సబ్జెక్టు మాట్లాడి అభివృద్ధి గురించి మాట్లాడి వచ్చాయన్నారు. కానీ మీరు అంతటితో ఆగలేదు. మీ వెనక లోకల్ ఎమ్మెల్యే అంటే రాప్తాడ్ ఎమ్మెల్యే అంటే అనంతపురం రూరల్లోనే ఉంటుంది కాబట్టి రాప్తాడ్ ఎమ్మెల్యే ఉన్నాడనే ఏకైక ధైర్యంతో తొడగొట్టి మీ సార్ ఎందుకు కూడా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. నేను ఇక్కడ ఒకటి ఛాలెంజ్ చేస్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీరు అంత ధైర్యం చేసేవారా? ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా చేసేవారా? ఖచ్చితంగా చేయబట్టే తప్పుడు కేసులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటే మీరు ఇంత ధైర్యం చేసేవారా? లోకేష్ గొప్ప మీ దృష్టిలో, పరిటాల శ్రీరామ్ గొప్ప అంటే తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు? నేను అనంతపురం వరకు పరిటాల శ్రీరామే అంటాను. అనంతపురం కాదండి, స్టేట్ సీఎం కొడుకు గొప్ప గ్రేట్ నా, ఒక మినిస్టర్ కొడుకు గ్రేట్ నా అంటే అనంతపురం వరకు పరిటాల రవీంద్ర గారి కుమారుడు పరిటాల శ్రీరామే గొప్ప అంటే స్టేట్ వైడ్ గా అడుగుతున్నాను. ఓకే, లోకేష్ ని ఎదుర్కొన్న వాళ్ళు ఈ నిబ్బాగాడు పెద్ద లెక్క. ఆ నిబ్బా అంటే ఏంది నాకు అర్థం కదా. శ్రీరామ్ గొప్పేంది అబ్బా నీకు? నాకు అర్థం కావడంలే. పరిటాల శ్రీరామ్ గొప్పేంది అనంతపురం పరిటాల శ్రీరాములయ్య మనవడు పరిటాల రవీంద్ర గారి కాంట్రిబ్యూషన్ టు ది సొసైటీ, వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ టు ది డిస్ట్రిక్ట్? ఈ జిల్లాకు మా జిల్లాకు వాళ్ళు చేసింది ఏంది? వాళ్ళ తాతయ్య ప్రాజెక్ట్ తెచ్చారా? ఒక మంచినీటి పథకం తెచ్చారా? ఎక్కడైనా రైతులకు ఉపయోగపడ్డారా? మహిళలకు ఉపయోగపడ్డారు? ఎవరికి ఉపయోగపడ్డారు? కూలీలు చేయడం తప్ప వాళ్ళు సాధించింది ఏముంది? దొంగతనాల కేసులునే వాళ్ళ మీద. పరిటాల రవి మంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి రికార్డు తగలబెట్టించాడు. వాళ్ళ గురించి మీరేందండి గొప్పగా ఇలా రెచ్చగొట్టబట్టే కదా అలాంటి యువకులంతా కూడా రెచ్చిపోయింది. ఎందుకు ఎక్కడ రెచ్చిపోయింది చెప్పి మీరు అంటున్నారు? మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడనట్టు ఉందన్న. ఎందుకు ఇప్పుడు ఇంత డెవలప్ అయిపోయి ఇవాళ రోజున ఒక డ్రైవర్ కొడుకు, ఒక క్లీనర్ కొడుకు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అయిపోయి ఇది మా కష్టార్జితం అని చెప్పుకున్నా కూడా ఈ రోజు కూడా మా తాత గొప్ప, మా నాన్న గొప్ప అంటే? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ధైర్యంతో వచ్చారు, ఆ రోజు రాళ్ళు రూకున్నారు, ఒక కానిస్టేబుల్కి దెబ్బలు తగిలాయి, వచ్చిన తెలుగుదేశం పార్టీ మీద కేసులు పెట్టారు, మిమ్మల్ని ఏమో విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి జిల్లా దాటించారు. విఐపి ట్రీట్మెంట్ లేదు, ఏమీ లేదన్న. మీరు మనం ఏదిస్తే అదే తిరిగి వస్తది. హరికృష్ణారెడ్డి అనేవాడు ఒక కత్తి పట్టుకొని రాలా, హరికృష్ణారెడ్డి అనేవాడు ఒక రాడ్డు పట్టుకొని రాలా, హరికృష్ణారెడ్డి అనేవాడు ఒక రాయి పట్టుకొని రాలా, హరికృష్ణారెడ్డి అనేవాడు పెన్ను పట్టుకొని వచ్చాడు, ఫోన్ పట్టుకొని వచ్చాడు. మీరు అంటున్నారు మేసం తిప్పాను, మాటలు చాలు కదా, హరికృష్ణారెడ్డి గారు మాటలు చాలు కదా. మీరు అంటున్నారన్నా ఇప్పుడు మేసం తిప్పారు అని చెప్పేసి ఒకటే క్వశ్చన్ అడుగుతుంది. దాని నుంచి మీరు ఛాలెంజ్ చేసింది అజయ్ సజ్జాకి ఏమనుంటే మీరిద్దరు చూసుకోవాలి కదా. జిన్నా టవర్ దగ్గర తీసుకోవాలి మీరు, జిన్నా టవర్ దగ్గర తీసుకొని నేను ఒక మాట అన్న, మీరు అడిగిందా నేను ఒప్పుకుంటానన్నా, నేను ఒప్పుకుంటాను. నేను అడిగిందని మీరు సమాధానం చెప్పండి. నేను రాప్తాడ్ ఆఫీస్కి వెళ్ళి అది కవర్ చేశాను. అట్లా అక్కడ ఉన్న డెవలప్మెంట్ ఏంటి, అక్రమాలు ఏంటి మొత్తం కవర్ చేసుకున్నాను. నేను ఇదే అజయ్ సజ్జా అనేవాడు ఎక్కడ రమ్మన్నాడు, క్లాక్ టవర్ దగ్గర రమ్మన్నాడు, ఛాలెంజ్ చేసినాడు అతను వస్తే క్లాక్ టవర్. ఇలాంటి భాషలతోనే రెచ్చగొట్టేది. అజయ్ సజ్జా అనే వాడనే బదులు అజయ్ సజ్జా అనొచ్చు కదా, అనే వాడు వీడు ఎందుకు? ఈ భాషే కదా. మీరు ఎంత ఇస్తే ఈ భాషే కదా. మీరు ప్రేమిస్తే మేము ప్రేమే తిరిగిస్తాం సార్, మీరు ద్వేషిస్తే మేము అదే ఇస్తాం. మేము గాంధీ మహాత్ములం కాదు, వాళ్ళ వారసులు అసలే కాదు. వాళ్ళ ఆశయాలకేమో గానీ ఒక లండన్ వెళ్ళి చదువుకొని ఇదే నేర్చుకున్నారా మీరు? చెప్తున్నా కదా, తప్పేంటి? నువ్వు ఏదైతే ఇస్తావో మేము తిరిగి అదే ఇస్తాం. నేను ఒకటే స్ట్రైట్ గా చెప్తాను, స్ట్రైట్ గా అడుగుతాను, మీరు తప్పుగా అనుకోవద్దని మిమ్మల్ని కించపరిచినట్లు కాదు. మీ తల్లిదండ్రులు పూరి గుడిసెలో ఉంటూ ఒక పూట తిని ఒక పూట తినకుండా కొడుకును ఉన్నత చదువులు చదివించాలని లండన్ పంపించారు. వాళ్ళు తినక లండన్ పంపించారు. లండన్లో చదువుకొని మీరు మార్కెటింగ్ ఉద్యోగం చేసుకొని ఇండియాకు వచ్చిన మీరు రౌడీ షీటర్గా ఎలా మారారు? ఆ రౌడీ షీటర్గా మారి ఇక్కడే ఉండేసి పోలీసులతో గొడవలు, ఇలాంటి పార్టీలకు మద్దతుగా మీరు నిలబడేసి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నట్లు కదా. తల్లిదండ్రులకు ఏం మిగులుస్తున్నారు మీరు? ఈ సమాధానం మీరు లోకేష్ ని, చంద్రబాబు నాయుడిని, ఇప్పుడు పరిటాల శ్రీరామ్ అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు. ఓకే, అంటే నన్ను అడిగిన క్వశ్చన్ ఎట్లాగా ఒక స్ట్రక్ డౌన్ చేసిన 2015లో స్ట్రక్ డౌన్ చేసిన సెక్షన్ తీసుకొని వచ్చి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్బుక్ లో యాక్టివ్ గా ఉంటూ పోస్టులు పెడుతున్నాడని మీరు తప్పుడు కేసులు ఫైల్ చేసి ఇండియా వచ్చిన 10 రోజుల్లో 3-4 తప్పుడు కేసులు ఫైల్ చేసి రౌడీ షీట్ ఓపెన్ చేసి పాస్పోర్ట్ ఎలా సీజ్ చేస్తారు అని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడిని, దానికి సూత్రధారిగా ఉన్న లోకేష్ ని, లేదంటే ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేసే శ్రీరామ్ లాంటి వాళ్ళని అడిగితే మీకు మంచి సమాధానం దొరుకుతుందని నేను భావిస్తున్నాను.